లాస్ట్ ఉంటుంది. వాళ్ళని టికెట్కి వచ్చి 12 అక్కడ ఉపాధి లేని చేసి మళ్ళీ ఇక్కడ 6 లాబొరేటరీ ఇది వచ్చింది. కానీ ఇన్వాల్వ్ చేసిన పనికి 4 గంటలు అప్లై అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ హైదరాబాద్ మొత్తం అప్పుడు సీట్ నేనే తిరిగిన. ఎలాంటి ఈ ఇల్లు కూడా 5 కోట్ల మేడం. ముస్తాబాద్ ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులు జోడించి నేను వేడుకునేది ఏంటంటే, చనిపోయిన మా పెద్దనాన్న కొడుకు, మా అన్నయ్య, 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉందామంటే నీళ్లు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో అద్దెకున్న చోటికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము. దయచేసి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. దయచేసి ప్రతినిధులారా, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే గాని గడుపులోకి మెతుకులు పోయిన పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి.